హాయ్ హలో అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ మనము టౌనస్పేట కన్నికా పరమేశ్వరి గుడికి వచ్చామండి. ఆ, అమ్మవారిని చూద్దామని. ఇక్కడ ఏదో అలంకారం కూడా జరుగుతుందంట. చూద్దాము. ఉమ్, శుక్రవారం కదా, ఆషాఢ మాసం, అమ్మవారిని చూద్దామని వచ్చాను. ఇక్కడ ఏదో గోరింటాకు అలంకారము ఏదో చెప్తున్నారండి. చూద్దాం అమ్మవారిని. చూడండి, ఆకులతోటి అలంకరించినారు. ఏం ఆకులో చూద్దాం. ఇక్కడ శివపార్వతులు, విష్ణుమూర్తి, విష్ణు సీతారాములు ఉన్నారండి. శివపార్వతులు, విష్ణుమూర్తులు ఉన్నారు. వాళ్ళని దర్శనం చేసుకొని ముందుకు పోదామండి. ఈ గుడి చాలా బాగా కట్టారండి. చాలా విశాలంగా, చాలా పెద్దదిగా కట్టారు. మనం కళ్ళు కడుక్కొని వెళ్దామండి. ఇక్కడ గోరింటాకు అలంకారం అంటే ఆషాఢ మాసం అని, ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటారు ఆడవాళ్ళు అని తెలుసు, కానీ ఇలా అమ్మవారికి కూడా గోరింటాకు అలంకారం చేస్తారని నాకు తెలియదండి. చూడండి, అమ్మ ఎవరు గోరింటాకు కూడా పెట్టుకొని వస్తుంది. కోన్ పెట్టుకొని వస్తుంది. ఇక్కడ ఏమన్నా పెడుతున్నారేమో, బహుశా పెడుతున్నారు. చూద్దాము. ఇక్కడ అమ్మవార్లందరినీ అలంకరించున్నారండి. అలాగే చుట్టూ ఉండే అమ్మవార్లందరినీ అలంకరించున్నారు. అంటే పువ్వులు పెట్టి, ఈ గోరింటాకు పెట్టి అలంకరించున్నారు. దర్శనం చేసుకొని వెళ్దాము. ఇక్కడ ఆంజనేయ స్వామి అండి. పక్కన సీతారాములు, ఆంజనేయ స్వామి. అంటే ఉప ఆలయాలు ఉన్నాయండి లోపల. మెయిన్ గుడి కన్నికా పరమేశ్వరి. వెళ్దాం లోపలికి. ఇదిగోండి, చూడండి ఎలా అలంకరించున్నారో. గోరింటాకు పువ్వులండి. చూడండి, నేను కూడా గోరింటాకు పెట్టుకున్నాను. ఇప్పుడే మా అమ్మ వాళ్ళ ఇంట్లోంచి గోరింటాకు పెట్టుకొని వస్తున్నానండి. ఆషాఢ మాసం కదా అని పెట్టుకొని వస్తున్నాను. ఇక్కడ గోరింటాకు పెట్టినారు. పొద్దున్న పెట్టినట్టున్నారు కదా, అందుకే కొంచెం వాడిపోయాయి. నేను సాయంకాలం వెళ్ళాను. గోరింటాకు మండలు తెచ్చి కట్టారండి. నేనేమనుకున్నానంటే, ఇది అంటే గోరింటాకు నూరి ఏదన్నా అలంకారంగా చేస్తారేమో అనుకున్నాను. కానీ గోరింటాకు అంతా ఇట్లా మండలుగా నూరి మామిడాకులు కదా కట్టినట్టుగా కట్టారండి. అమ్మవారండి. చూడండి, భువనేశ్వరి అమ్మవారు. లోపలికి పోయి చూపించే వీలుంటే చూపిస్తానండి, లేకపోతే లేదు. అందుకని ఇక్కడి నుంచి జూమ్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఈ స్వాముల వారిని ఎవరినన్నా అడగదామండి. అసలు ఆషాఢ మాసం ఎందుకు గోరింటాకు పెట్టుకుంటారో అడుగుదాం స్వామివారిని. బాగు చేశారు కదా అలంకారం. ఇది 250 కిలోల గోరింటాకుతోటి అలంకారం చేశారని చెప్తున్నారండి. అంటే వాళ్ళు ఎలా తూకం వేశారో నాకైతే తెలియదు. చూడండి, మొత్తం ఇలా నందీశ్వరుని కూడా గోరింటాకుతోనే అలంకారం చేస్తున్నారు. పక్క నుండి ఉపాలయాలతో కూడా చేస్తున్నారండి. ఇక్కడ అండి గోరింటాకు చేస్తున్నారు. ఆ పక్కన ఏదో గోరింటాకు కూడా పెడుతున్నట్లు అనిపిస్తుంది. చూద్దాం. ముందు అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్దామండి. మనము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్దాం. ఇక్కడ పువ్వులన్నీ చేస్తున్నారండి. పువ్వులతోటి అలంకరించున్నారు. లోపలికి వెళ్దామండి. అమ్మవారిని లోపలికి రమ్మని చెప్తున్నారు వాళ్ళు. తీనిస్తారో లేదో నాకు తెలియదు. ఈ స్వామిని అడిగితే లోపల ఆ పూజారిని అడగండి అని చెప్పాడు. సరే, చూద్దాం. లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్తున్నానండి. వాళ్ళు ఏమన్నా తీయకూడదని చెప్తారో ఏమో తెలియదు. ఈ స్వామిని అడిగితే లోపలికి వెళ్ళి పూజారిని అడగండి అని చెప్తున్నాడు. నేను వెళ్తున్నానండి లోపలికి. ఫోన్ అలౌ చేస్తారో లేదో తెలియదు. పోదామండి. స్వామివారి అలంకరణ తీసుకున్నానండి. చూడండి, కొంచెం దూరం నుంచే కనబడుతుంది.
అంటే మళ్ళీ ఆయన ఏమన్నా అంటాడేమో అన్నట్టుగా నేను కొంచెం దూరంగా పెట్టి తీస్తున్నానండి. ఇదిగోండి అమ్మవారు. స్వామిని అడిగితే ఇప్పుడు కాదు తర్వాత అని చెప్పారండి. వాళ్ళకి తెలుసో తెలియదో తెలియదు మనకి, అందుకే వెళ్ళిపోతున్నానండి. బయటికి వెళ్దాం. కొందరికి తెలిసి ఉండొచ్చు, కొందరికి తెలియకపోవచ్చు కదండి. అందుకే బయటకు వచ్చేసానండి అమ్మవారి దగ్గర నుంచి. ఇక్కడ చూడండి బయట గోరింటాకు వాళ్ళని పిలిపించి, మెహందీ పెట్టే వాళ్ళని పిలిపించి గోరింటాకు పెట్టిస్తున్నారంట. వాళ్ళు చెప్పారు పెట్టుకోమని. నాకు తెలియదు కదండి, నేను ఇంట్లో పెట్టుకొని వచ్చాను, అరచేతులకు పెట్టుకొని వచ్చాను. సరే వెనక కొంచెం చేతికి కొంచెం పెట్టుకుందాము, ట్రై చేద్దాము, పెడతామంటే కొంచెం పెడతానని చెప్పారు. ఇదిగోండి ఇలా అందరికీ గోరింటాకు పెడుతున్నారు వాళ్ళు పిల్లలు. నేను ఒక చిన్న పిల్లోడి దగ్గర కూర్చున్నానండి. వీళ్ళందరూ ఖాళీగా లేరు, అందుకని ఇంకా అబ్బాయి దగ్గరే కూర్చున్నాను. అబ్బాయికి ఎలా వస్తే అలా పెడతాడు, ఇంకేం చేస్తాం, తప్పదు కదా. సరే నేను ఎప్పుడు పెట్టించుకోలేదండి ఇలాగా, ఎప్పుడు తెలీదు ఇట్లా పెడతారని కూడా. నాకు ఫస్ట్ టైం అండి ఇలా పెట్టించుకోవడం. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పెట్టమని చెప్పాను అబ్బాయిని, అబ్బాయి పెడుతున్నాడు. బాగుంది కదా అమ్మవారి దగ్గర ఆషాఢ మాసంలో పారాయణ పెట్టించుకోవడం. ఇక్కడ పెద్దవాళ్ళు వీళ్ళంతా కూడా పెట్టించుకుంటున్నారండి. ఏంది తీస్తున్నారు అని చెప్తున్నారు. ఆషాఢ మాసం కదా, అమ్మవారి దగ్గర గోరింటాకు పెట్టించుకుంటే మంచిది అని చెప్పి ఈ గుడి వాళ్ళు ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తారంట. నాకు తెలియదండి వాళ్ళు పెడతారని. నేను ముందే గోరింటాకు పెట్టుకొని వచ్చాను అమ్మ వాళ్ళ ఇంట్లో. ఇప్పుడు పెట్టారు, గోరింటాకు పెడుతున్నారు వాళ్ళు. అందుకని నేను వీడియో తీశానండి కొంచెం సేపు. ఈవిడ కూడా ఏంటి వీడియో తీస్తున్నావు అని అడిగిందండి. యూట్యూబ్ ఛానల్ ఉంది, దాంట్లో పెడతాను అని చెప్పాను. ఇట్లా గోరింటాకు పెట్టించుకొని ఒక 10 నిమిషాలు ఆ గుడిలో కూర్చుందాం అనుకుంటున్నానండి. అంటే వాళ్ళు వెనక వెనక కూడా పెట్టమని చెప్పాను, కొంచెం చెయ్యి వెనక కూడా. సరేనని పెడుతున్నాడు అబ్బాయి. ఇదిగోండి ఇలా పెడుతున్నాడు గోరింటాకు. చిన్న అబ్బాయి ఏదో పిచ్చి పిచ్చిగా పెడుతున్నాడండి, ఇంకేం చేస్తాం, పెట్టించుకున్నాను. ఇలా పెట్టించుకున్నానండి. ఆషాఢ మాసం అసలు ఎందుకు గోరింటాకు పెడతారోనండి, నాకు తెలిసిన ప్రకారం అంటే అమ్మవారు ఆడుకుంటున్నప్పుడు తోటలో తను పెద్దమ్మాయి అవుతుంది, అయినప్పుడు పడిన రక్తపు చుక్క వల్ల ఆ గోరింటాకు చెట్టు అనేది మొలిచింది. అందుకని దాని ఆకులు ఎర్రగా మారుతాయి. అది పెట్టుకున్న స్త్రీలు కలకాలం సుఖశాంతులతో, సౌభాగ్యాలతో, అలాగే సిరి సంపదలతో ఉంటారు అని పెద్దవాళ్ళు చెప్తున్నారండి. అందుకోసం గోరింటాకు పెట్టుకుంటారంట ఆషాఢ మాసంలో. సైన్స్ పరంగా అండి ఈ మాసంలో వర్షాలు పడతాయి కదా, అందుకోసం మన గోళ్ళు అవన్నీ పుచ్చిపోకుండా ఉండడం కోసం ఈ మాసంలో గోరింటాకు పెట్టుకుంటారని సైన్స్ చెప్తుందండి. ఇదండి నాకు తెలిసిన గోరింటాకు అవతారం. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం, ఇది పంతులు వారిని అడిగితే వాళ్ళు చెప్పలేదు. నాకు తెలిసిన ఇదండి ఇది. అందుకోసం నేను గోరింటాకు పెట్టించుకొని వెళ్తున్నానండి. ఈ అబ్బాయి చేత బతిలాడితే ముందు పక్క కూడా పెడుతున్నాడండి. పెట్టించుకొని ఒక 10 నిమిషాలు కూర్చొని బయటికి వెళ్ళాలి. అంటే వీళ్ళు ప్రతి సంవత్సరం పెడతారంట, నాకు తెలీదు. ఈ సంవత్సరమే కొత్తగా అనుకున్నాను నేను, కానీ ప్రతి సంవత్సరం పెడతారని చెప్పారు వాళ్ళు. ఈ ఆవిడ కూడా రెండు చేతులకి పెట్టించుకుంటుందండి. వాళ్ళు ఒక్క చేతికి మాత్రమే అలో చేశారు. అంటే ఆడవాళ్ళు ఇంకా వదిలేస్తే ఇంకా 4-5 చేతులైనా తెచ్చుకుంటారు అన్నట్లుగా వాళ్ళు ఒక్క చేతికి అలో చేశారండి.
కానీ ఇంకా నేను కొంచెం నేను వెనక పెట్టించుకున్నాను, 2 చేతులకు పెట్టించుకున్నాను కాబట్టి కొంచెం కొంచెం అని నేను ఆ పక్క ఈ పక్క పెట్టించుకున్నానండి ఈ అబ్బాయి చేత, చిన్న అబ్బాయి. ఇదండి గోరింటాకు అలంకారము అమ్మవారి దగ్గర. బాగుంది కదా, ఆషాఢ మాసంలో గోరింటాకు అలంకారం. మీకు మీకు అసలు అసలు మామూలుగా ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు అని ఏమన్నా మీకు తెలుసా అండి? మీకు తెలిస్తే నాకు కొంచెం కామెంట్ రూపంలో చెప్పండి. నేను ఎవరిని అడిగినా వాళ్ళు మాకు తెలియదు, వాళ్ళని అడుగు వీళ్ళని అడుగు అని చెప్తున్నారు. నేను ఇంకా కొంచెం సేపు ఉండి వచ్చేసానండి. వాళ్ళని ఎవరిని అడిగినా మాకు తెలియదు అని చెప్పారు. సరేనని వచ్చేసాను. ఈ అమ్మాయి చూడండి గోరింటాకు పెట్టించుకుంది, నాతో పాటు వచ్చిన అమ్మాయి. ఈ ఈ పూజారిని అడిగినా కూడా చెప్పలేదు. ఈ అమ్మాయి నాతో పాటు పెట్టించుకునింది. వీడియోలో పడుతుంది, సరే చూపిస్తామని చూపించానండి. 2 చేతులకు పెట్టించుకుంది. అలాగే నా గోరింటాకు కూడా చూడండి నేను కూడా పెట్టించుకున్నాను ఇలాగా. ఇదండి నెల్లూరు టౌన్ ఎస్పేట ఆషాఢ మాసంలో గోరింటాకు ఇలా పెట్టుకున్నారండి. అందరినీ చూపించేసి బయలుదేరుతున్నానండి. నందీశ్వరుడు అండి ఈయన ఆంజనేయ స్వామి అండి. అన్ని గుళ్ళంతా పెట్టారు. మొత్తం 250 కేజీల గోరింటాకుతోటి ఇలా అలంకరణ చేశారండి. ఇదండి టౌన్ ఎస్పేట్లోని వాసవ కన్నికా పరమేశ్వరి గుడిలో గోరింటాకు అలంకారం అండి. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి. అలాగే ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఒక లైక్ ఇస్తేనే ఈ ఛానల్ ముందుకు వెళ్తుందండి. లేదంటే ఎవరు చూడటానికి వీలుండదండి. మీ లైక్ మాకు చాలా అవసరం అండి. అందుకే ఒక లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారండి. అలా చూస్తే మాకు ఏం ఉపయోగం ఉండదండి. మీరు చూసినందుకు మాకు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు సంతోషం, మీరు చూసినట్టు అవుతుందండి. ఇదండి ఆషాఢ మాసం అమ్మవారి అలంకరణ, ఆషాఢ మాసం గోరింటాకుతో అలంకరణ అండి. ఇదండి ఛానల్ని లైక్ చేయండి. అందరినీ ఇలా అడుగుతుంటే ఈ అమ్మాయి నాకు తెలిసింది చెప్తానని చెప్పిందండి. శివపార్వతులు పెళ్ళయిన తర్వాత అమ్మవారింటికి వెళ్తారు కదా, పుట్టింటికి ఆషాఢ మాసంలో. అప్పుడు వాళ్ళిద్దరూ సరదాగా తోటలో తిరుగుతున్నప్పుడు ఆమె కాలికి ముళ్ళు కుచ్చుకొని ఆ రక్తపు చుక్క ఆకు మీద పడింది. ఆ చెట్టు ఆకులన్నీ అలా ఎర్రగా అయిపోయాయి. గౌరీ ఇంట ఆకు అలా ఎర్రగా అయింది కాబట్టి దాన్ని గోరింటాకు అని చెప్పిందండి. ఇలా అని పురాణంలో ఉందని ఈ అమ్మాయి చెప్తుందండి. ఇదండి ఆషాఢ మాసం గోరింటాకు కదా. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి. బాయ్ అండి.